హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీకి సీఎం గ్రీన్ సిగ్నల్ మెరుగైన ఫిట్‌మెంట్‌తో పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర రవాణా రంగంలో వెన్నెముకగా నిలిచి అహర్నిశలు ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ కార్మికులందరికీ ఒక తీపి కబురందింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ అయినటువంటి కొత్త వేతన సవరణ సంఘం అమలుపై అత్యంత సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం కేవలం ఒక అధికారిక చర్చలా కాకుండా కార్మికుల కష్టసుఖాలను పంచుకునే ఒక ఆత్మీయ కలయికలాగా సాగిందని, వారితో గడిపిన సమయం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి గారే స్వయంగా వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారి సుదీర్ఘ పోరాటాల చరిత్ర తమకు క్షుణ్ణంగా తెలుసునని, ఆ పోరాటాలలో తాము కూడా భాగస్వాములమేనని రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని, వారి మద్దతు వల్లే నేడు పాలనలో మార్పు సాధ్యమైందని ఆయన కొనియాడారు. కార్మికులు క్రమశిక్షణతో మరియు పట్టుదలతో పనిచేయడం వల్లే అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ నేడు మన ఆర్టీసీ దేశంలోనే అతి గొప్ప మరియు ప్రతిష్టాత్మకమైన సంస్థగా నిలిచిందని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. బస్సు స్టీరింగ్ పట్టుకున్న డ్రైవర్ నుండి టికెట్ ఇచ్చే కండక్టర్ వరకు, గ్యారేజ్‌లో పనిచేసే మెకానిక్ నుండి కార్యాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి కృషి ఈ సంస్థ విజయానికి మూలమని ఆయన పేర్కొన్నారు. ఇక సంస్థలోని యూనియన్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఒక కీలకమైన సూచన చేశారు. గతంలో ఉన్న యూనియన్ల విలీనం లేదా కొత్త సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోకుండా కార్మిక సంఘాలే అంతర్గతంగా చర్చించుకొని ఒక ఏకాభిప్రాయానికి రావాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంఘాలు తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ అయినటువంటి పీఆర్సీపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోందని, త్వరలోనే కార్మికులందరికీ మేలు జరిగేలాగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో కార్మికుల వేతనాలు పెరగడం అనేది వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి గారు కేవలం హామీలతోనే సరిపెట్టకుండా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో తక్షణ చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బకాయిల కోసం సుమారు 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ట్వీట్ చేస్తూ కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని చాటి చెప్పారు. 1,000 కోట్ల నిధుల ద్వారా ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర అలవెన్స్‌లు చెల్లించడానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆర్టీసీపై పని ఒత్తిడి పెరిగినప్పటికీ కార్మికులు ఎంతో ఓపికతో మహిళా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న తీరును ప్రభుత్వం గమనిస్తోందని ఆయన అన్నారు. ఈ కష్టానికి ప్రతిఫలంగానే ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడిందని, సంస్థను మరింత బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి కొత్త బస్సుల కొనుగోలు మరియు సిబ్బంది నియామకంపై కూడా దృష్టి పెడతామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలలో ఇప్పుడు కొత్త వెలుగులు నిండాయి. త్వరలోనే పీఆర్సీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడి తమ వేతనాలు పెరుగుతాయని కార్మికులు ఆశాభావంతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా కార్మికులలోనూ నూతన ఉత్తేజాన్నయితే నింపుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.